ఎస్కే న్యూస్ కి స్వాగతం. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరించి వారికి ప్రత్యేక ఐడితో కూడిన సంఖ్యను కేటాయించడంలో గ్రీవియన్స్ సెల్లో విధులు నిర్వహించే సిబ్బంది కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్ లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడంలో భాగంగా తొలుత గ్రీవియన్స్ కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి పీజీఆర్ఎస్ కంట్రోల్ రూమ్ విధుల్లో ఉన్న సిబ్బందితో అర్జీలను ఇవ్వడం కోసం వచ్చే ప్రజలతో వ్యవహరించే తీరుపై వకాబు చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కోసం ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి ఇక్కడికి రావడం జరుగుతుందని పేర్కొన్నారు. వారి విషయంలో తగిన విధంగా సిబ్బంది స్పందించడం మార్గదర్శకంగా చేయాలన్నారు. అర్జీదారులకు స్లిప్ జారీ చేసి ఏ అధికారి వద్దకు వెళ్లాలో సూచనలు చేయాలన్నారు. అర్జీదారులకు సంబంధిత శాఖ అధికారి రీమార్కుతో కూడి అర్జీ ఇవ్వడం జరుగుతుందని వాటిని పీజీఆర్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి అర్జీ సంఖ్య ఆధారంగా రసీదు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి అర్జీ నమోదు చేయాలన్నారు. డేటా ఎంట్రీతో పాటు శాఖల వారీగా అర్జీల వివరాలు కంప్యూటర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసే విధానంపై కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు అర్జీదారులు నేరుగా కలెక్టర్కి అర్జీలు ఇవ్వడం జరిగిందని, ఇకపై సంబంధిత శాఖ అధికారి రిమార్కుతో అర్జీదారుల సంతృప్తి చెందేలా చూడాలన్నారు. ఈ క్రమంలో సంతృప్తి చెందని వారి నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించి పరిష్కారం సూచనలు చేయనున్నట్లు తెలిపారు. PDXDS, PDDRDA, PDDRDA.